శ్రీ గాయత్రి ఆర్య వైశ్య సహాయక సేవా సంఘం. మన కుల పెద్దలు ఎన్నో దేవాలయాలు, కళ్యాణ మండపాలు, అన్న సత్రములు నిర్మించడంలో ఎనలేని సేవలందించారు. విద్య, వైద్యానికి అనేక రకములుగా విశేషమైన సేవలు అందించి ఆర్య వైశ్యుల ఖ్యాతిని విశ్వవ్యాపితం చేశారు. కానీ అందరి మనస్సులో ఒకే ఒక్క సంశయం: మనలో కూడా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలు అనేకం ఉన్నాయి. వారికి చేయూత అందిస్తూ వారికి సమాజంలో ఒక స్థానం కల్పించాలన్న ఉద్దేశంతో శ్రీ గాయత్రి ఆర్య వైశ్య సహాయక సేవా సంఘం వారు పేద వైశ్యులకు కనీసం నివసించడానికి అన్ని వసతులతో ఉన్న ఒక ఇల్లు 6 సంవత్సరముల పాటు ఎలాంటి బాడుగ లేకుండా ఇవ్వడం కూడా పుణ్యదాయకమైన కార్యక్రమం. ఈ ఆలోచన రావడమే ఆలస్యం. మన ఆర్య వైశ్య పెద్దల సహకారంతో నేడు అనంతపురం, భవానీ నగర్, పాత ఊరు, ఎన్టీఆర్ మార్గ్ నందు 28 ఇళ్లను నిర్మించి ఇవ్వడం జరిగింది. మరి మార్చి నెల 8వ తేదీన మరొక 14 ఇళ్లను లబ్ధిదారులకు అందజేయాలి అని సంకల్పించారు. ఇందుకోసం అర్హత ఉన్న లబ్ధిదారులందరూ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి పేద వైశ్య కుటుంబాల వారు తమ వివరాలు తెలియచేస్తూ సంప్రదించవలసిందిగా కోరడమైనది. అలాగే ఆర్థికంగా ప్రతి ఒక్కరూ ఎదగడానికి వ్యాపార పరంగా కూడా ఎంతగానో సహకారం అందిస్తూ ముందుకు వెళ్తోంది శ్రీ గాయత్రి ఆర్య వైశ్య సహాయక సేవా సంఘం. మరొక మనవి: 6 సంవత్సరముల పాటు మాత్రం ఎలాంటి బాడుగ లేకుండా ఆయా కుటుంబాలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో సహకారం అందిస్తూ మరి 6 సంవత్సరముల తర్వాత వారు ఆ ఇళ్లను ఖాళీ చేయవలసి ఉంటుంది. మరొకరికి అందులో అవకాశం కల్పించడానికి వీలుగా ప్రస్తుతం 42 ఇళ్లను మాత్రమే అందివ్వగలుగుతున్నాము. మరి ఈ సహాయ కార్యక్రమం మరింతగా విస్తరించాలి. అందుకు ప్రతి ఒక్క వైశ్యుడు నడుం బిగించాలి. రాబోయే కాలంలో మన కులస్తులు ఐకమత్యంతో ఒక్కటిగా నిలిచి శ్రీ గాయత్రి ఆర్య వైశ్య సహాయక సేవా సంఘం వారికి ఆర్థికంగా చేయూతనిచ్చి మరింత మంది లబ్ధిదారులకు ఉచిత గృహ సదుపాయం కల్పిద్దాం. మనకు తెలిసినంత వరకు ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడా సాగడం లేదు. ఒక్క అనంతపురంలో మాత్రమే పేద వైశ్యులకు 6 సంవత్సరముల పాటు ఎలాంటి బాడుగా లేకుండా ఇళ్లను ఇవ్వడం కూడా సంతోషదాయకం. మనిషిగా పుట్టడం ఒక వరం. ఆర్య వైశ్యుడిగా పుట్టడం పూర్వజన్మ సుకృతం. మానవ సేవే మాధవ సేవ. నిరుపేదల వైశ్యుల జీవితాలలో మనం వెలుగు రేఖలై పయనిద్దాం. మన జీవితాలను ధన్యం చేసుకుందాం. మన అందరిపై శ్రీ వేదమాత గాయత్రి స్వరూపమైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి కృపా కటాక్ష వీక్షణాలు ఎల్లవేళలా ఉండాలని ప్రార్థిస్తూ వైశ్యో రక్షతి రక్షితః.